నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాలంటీర్లను చూస్తే టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జాబు రావాలంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే రావాలన్న జగన్. ప్రజాగాళం ధాటికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం. ప్రజలు కన్నెర్ర చేస్తే జగన్ లండన్ పారిపోతారన్న బాబు. జనసైనికులు పడిన దెబ్బ తానింకా మర్చిపోలే. తణుకు ప్రజాగళం సభలో వైసీపీపై పవన్ ఫైర్. దానం అనర్హత వేటు అంశంపై హైకోర్టుకు బీఆర్ఎస్. సభాపతికి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని పిటిషన్. రాజ్యాంగ రక్షణకు తాను సిద్ధం. తిహారు జైలు నుంచి ఢిల్లీ సీఎం మరో సందేశం. ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్. ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా. దేశంలో ఎన్నికల కోలాహలం. కాంగ్రెస్ బీజేపీ మధ్య విమర్శల పర్వం. రైట్, ఇక డీటెయిల్ చూస్తే ప్రజలు చేస్తున్న సిద్ధం సిద్ధం అనే నినాదం ప్రతిపక్షాలకు యుద్ధం అన్నట్లుగా ఉందన్నారు సీఎం జగన్. పిడుగురాళ్ల మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ఆయన ప్రజల అభివృద్ధిని చీకటిలో తీసుకుని వెళ్లాలనే ఆలోచనతో జిత్తుల మారి పొత్తులు ముందుకు వచ్చాయన్నారు. వచ్చే ఎన్నికలు జగన్కు చంద్రబాబుకు జరిగే ఎన్నికలు కాదన్న ఆయన పేద ప్రజలకు చంద్రబాబుకు జరిగే ఎన్నికలన్నారు. జాబు రావాలంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుది బోగస్ రిపోర్టు, జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని తెలిపారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పథకాలన్నీ కొనసాగుతాయన్నారు. వీరంతా కలిసి ఒక గాడిదను తీసుకొస్తారు. ఒక గాడిదను తీసుకొచ్చి గుర్రం గుర్రం అంటూ పదే పదే వీళ్ళంతా కూడా ఊదర కొడతారు. వీళ్ళు చేస్తా ఉన్న కుట్ర రాజకీయాలు, మోసపు రాజకీయాలు, అబద్ధపు రాజకీయాలు గత 30 ఏళ్లుగా వీళ్ళంతా కూడా చేస్తూ వస్తూ ఉన్నారు. చంద్రబాబు వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తా ఉంటారు. జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తా ఉంటారు. మీ అందరికీ గుర్తుందా, 2014లో కూడా ఎన్నికలకు ముందు ఇదే మాదిరిగానే చెప్పారు. మరి జాబు కావాలి అని అంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు రావాలి అని అంటే కావాలి ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు రావాలి అని అంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను. జాబు విషయంలో బాబు ఇస్తున్నది బోగస్ రిపోర్ట్, జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్. ఈ చంద్రబాబు గురించి వీరంతా కలిసి ఒక గాడిదను తీసుకొస్తారు. ఒక గాడిదను తీసుకొచ్చి గుర్రం గుర్రం అంటూ పదే పదే. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైందన్నారు చంద్రబాబు నాయుడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ తనకు అనుభవం ఉంది, పవన్ కళ్యాణ్కు పవర్ ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జే బ్రాండ్ను పూర్తిగా నిషేధిస్తామన్నారు. మొదటి సంతకం మెగా డిఎస్సిపై పెడతామన్నారు. రాష్ట్రంలో బాగుపడింది ఒక్క జగన్ మాత్రమే అని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు చేతులు కలిపాం. 3 జెండాలు వేరు, ఆ జెండా ఒకటి. అదే సంక్షేమం, అదే అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2014లో విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు 3 పార్టీలు కలిశాం. ఈరోజు మళ్ళీ కలుస్తున్నాం. జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కలిసింది మామూలు వ్యక్తులు కాదు, అనుభవం నేను, తపనున్న పవన్ కళ్యాణ్ గారు. దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని, నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని పనిచేసే నరేంద్ర మోడీ. బూతులు తిట్టి దాడులు చేసే మంత్రులు వైసీపీ కేబినెట్లో ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. రైతును ఏడిపించిన వైసీపీ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆంక్షను దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నామన్నారు. 5 కోట్ల మందికి ఒకరిద్దరు సరిపోరన్న పవన్ 3 పార్టీల బలం కావాలన్నారు.
అకారణంగా ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళి చూస్తే ఆయన ఏం బెసకల బెదర్ల బలంగా నిలబడి ఉన్నాడు. ఆయన దేనికి బెదిరే వ్యక్తి కాదు ఆయన. కానీ నాకు అనిపించింది, ఏదైతే మాట ఇచ్చానో 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి నేను పదే పదే చెప్పాను. అదే మాట మీద కేంద్ర నాయకత్వానికి తెలియజేశాను. నేను తగ్గాను, నన్ను కావాలంటే విమర్శించారు. ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. రాష్ట్రానికి 5 ఏళ్ల క్రితం వైసీపీ పేరుతో పెద్ద వైపరీత్యం వచ్చి పడిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. నిడదవోలులో ప్రజాగళం సభలో పాల్గొన్నామే అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. హుదూద్, మిచాంగ్ తుఫాన్ కంటే వైసీపీ ప్రమాదకరమైందన్నారు. వైసీపీ కారణంగా రాష్ట్రం అన్ని రకాలుగా కుదేలేందన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఒకనాడు అభివృద్ధికి కేరాఫ్గా ఉన్న ఏపీ ఇప్పుడు తలలేని మొండెంలా, రాజధాని లేని రాష్ట్రంలా మారిందన్నారు. అనేక సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీసినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అన్నింటికంటే హుదూద్ తుఫాన్ కంటే, అదేవిధంగా నిన్న మొన్న వచ్చినటువంటి మిచాంగ్ తుఫాన్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వైపరీత్యం 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ రూపంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపివేసినటువంటి విషయం మీ అందరికి గమనించాలి. ఆ యొక్క వైపరీత్యం నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా కూడా కుదేలైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుల ఊబిలోకి నెట్టివేయబడింది. అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయింది. పరిశ్రమలు రాక మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. ఒకానొక సందర్భంలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తలలేని మొండెంలా. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్కు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. స్కామ్ స్టార్, భూములు లాక్కునే వ్యక్తి, ఇసుక మద్యం సామ్రాజ్యానికి అధినేత అంటూ సీఎం జగన్ను ఉద్దేశించి పవన్ ఇటీవల ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్ 8న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా పవన్ మాట్లాడారని, పరిశీలించి ఈసీ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు. మల్లాది విష్ణు ఫిర్యాదును పరిశీలించిన ఈసీ 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పవన్ను కోరింది. ఏపీలో ఎలక్షన్స్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్తో నిప్పుల కొలిమి కంటే వేడిగా రాష్ట్ర రాజకీయాలు సెగలు కక్కుతున్నాయి. కొంతకాలంగా వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. ఇన్నాళ్లు జగన్ తొత్తులంటూ వాలంటీర్లపై కన్నెర్ర చేసిన చంద్రబాబు వారిపై ప్రేమ కురిపిస్తూ ఎన్నికల తాయిలాలు విసురుతున్నారు. సడన్గా ఈ మార్పేంటి, అంత ప్రేమేంటి? వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్న బాబు వ్యూహం వెనక మతలబేంటి? ఏపీలో వాలంటీర్ వ్యవస్థ చుట్టూ రాజకీయం తిరుగుతుంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న పార్టీలు ప్రజలను తమ వైపుకు తిప్పుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కసారిగా ఎన్నికల హామీతో ఎనలేని ప్రేమను కురిపించారు. ఉగాది పర్వదినాన ఫెస్టివల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాన్ని రెట్టింపు చేస్తూ 10,000కు పెంచుతామని భరోసా ఇచ్చారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై విమర్శలు గుప్పిస్తూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఎన్నికల కమిషన్ ఒకటే మాట చెప్పారు, ఏవైనా సరే పెన్షన్లు ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి, వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక నిర్ణయం చేశారు. కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు సేవా రాజకీయాలు చేశాడు. వాలంటీర్స్ అందరినీ కూడా రాజీనామాలు చేయమన్నాడు. మనం కూడా అప్పీల్ చేశాం, మీరు రాజీనామాలు చేయొద్దండి, మీరు వాలంటీర్లుగా ఉన్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది. రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు. అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా. అందుకే
తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి మీకు హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఇక వాలంటీర్లపై ఎన్నికల వరాలు కురిపించడంతో బోటకాలకు నయవంచనకు మారుపేరు చంద్రబాబు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అందరికీ గాలం వేసి మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు వాలంటీర్లకు కొత్తగా గాలం వేస్తున్నారని నిప్పులు చెరిగారు. గతంలో వారిపై ఎన్నో రకాల ఆరోపణలు చేస్తూ మానసిక క్షోభకు గురి చేశారన్న ఆయన ఎన్నికల కోసం కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. డబ్బులకు వాలంటీర్లు అమ్ముడుపోరన్నారు పేర్ని నాని. బూటకాలకి నయవంచనకి మారుపేరైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా వివిధ కులాలకి గేలాలేయటం అయిపోయింది. వాళ్ళని వాడుకుని వదిలేయటం, మోసం చేయటం అయిపోయింది. రాష్ట్ర ప్రజలకి గాలం వేయటం, వాళ్ళని వాడుకోవటం, విసిరిపారేయటం అయిపోయింది. ఇవాళ కొత్తగా వాలంటీర్లకు కూడా గేలం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. గేలానికి ఎర్రేం పెడుతున్నాడంటే వాలంటీర్లకి నా ప్రభుత్వం రాగానే 10,000 రూపాయలు ఆన్రోర్యం చేస్తాను, 5,000 రూపాయలదని చెప్పాను. ఎవరయ్యా ఈ చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు చేస్తానన్నదంటే గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ వాలంటీర్లని మానసికంగా క్షోభకు గురి చేసి వారి మీద మీరు బాంబే రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను అమ్ముతారని, మగవాళ్ళు ఇంట్లో లేకుండా తలుపులు కొట్టి ఆడవాళ్ళని లొంగ తీసుకుంటారు, మోసం చేస్తారు అని చెప్పని వాలంటీర్ల వ్యవస్థని ఆపేయండి, వాళ్ళ సేవలు నిలుపుదల చేయండి అని చెప్పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నువ్వు లేకపోతే మీ దత్తపుత్రుడు లేకపోతే ఇంకొకళ్ళు డబ్బులకు అమ్ముడుపోతారేమో కానీ వాళ్ళ వాలంటీర్లు అనేవాళ్ళు డబ్బుకు అమ్ముడుపోయే రకాలు కాదు. ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేశాయి ప్రతిపక్షాలు. వారు ఆశించినట్లే వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఈసీ స్పష్టం చేసింది. ఆ క్రమంలో పెన్షన్ల పంపిణీ కేంద్రంగా రాజకీయ రగడ రాజుకుంది. చంద్రబాబు యాండ్కు వాలంటీర్ల వ్యవస్థపై ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లే పెన్షన్లు ఆలస్యమయ్యాయని, 30 మంది వృద్ధుల మరణాలకు కారణమయ్యారని దుమ్మెత్తిపోసింది వైసీపీ. అయితే ప్రత్యామ్నాయ మార్గాలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, తమపై నిందలు వేయడం సరికాదని విమర్శలను తిప్పికొట్టింది విపక్ష కూటమి. ఈ పరిణామాల మధ్య పెన్షన్ పంపిణీపై రాజకీయ దుమారం రేగింది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా తమ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేశారు వాలంటీర్లు. ఈ పరిణామాలతో ఇటీవల సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో రాజీనామాలు చేసిన వాలంటీర్లను కలిసి తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపైనే చేస్తామని భరోసా ఇచ్చారు. ఇక వాలంటీర్ వ్యవస్థపై రాజకీయ రంగు పులుముకుంది. ఇకపోతే 2.5 లక్షల మంది వాలంటీర్లు తమ సైన్యమని చెప్పుకునే జగన్కు అదే వాలంటీర్లు చంద్రబాబు హామీతో విపక్ష కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తుంది. మరి చంద్రబాబు హామీని వాలంటీర్లు ఎన్నికల స్టంట్గా భావించి తిప్పికొడతారా, లేదంటే ఇన్నాళ్లు చేసిన ఆరోపణలు, విమర్శలను పక్కన పెట్టి టీడీపీ అధినేత గాలానికి చిక్కుతారా? వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది జగన్ కాబట్టి ఆ ఉప్పుతున్న విశ్వాసాన్ని చూపిస్తారా అన్నది ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి లోక్సభ పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో అయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ను 14 సీట్లలో గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చేస్తున్నారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంకి సన్నిహితుడు కావడంతో భువనగిరి గెలుపుపై స్పెషల్ ఫోకస్ చేశారు రేవంత్. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు మాజీ మంత్రి కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాప్స్ మీద పెట్టాలని ఫైర్ అయ్యారు.
మల్కాజ్గిరిలో డమ్మీ క్యాండిడేట్ను ఓడించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఒక్కసారి ఓటేస్తే ఎంతో నష్టం జరిగిందని విమర్శలు గుప్పించారు. ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు. మళ్ళా వాటర్ ట్యాంకర్లు మోపైనాయి, వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లల్లా. మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండే, అది ఎక్కడో కనీసం దాన్ని నిర్వహించి తెలివితేటలు కూడా లేవు ఈ ప్రభుత్వానికి. అందుకే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మీ అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను. చేవెళ్ల కోసం జాయిన్ అయ్యిండు పట్నం మహేందర్ రెడ్డి పోయి, పట్నం మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి పోయి చేవెళ్ల టికెట్ కావాలని జాయిన్ అయ్యాను. అక్కడ వనికిరారట కానీ మల్కాజ్గిరికి మాత్రం ఆ చెత్తను, చేవెళ్లలో వనికిరాని చెత్తను తీసుకొచ్చి మల్కాజ్గిరి ముఖం మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది. మరి ఆ డమ్మీ అభ్యర్థి కాదా ఆమె? ఇక్కడ పనికొచ్చే అభ్యర్థినా? అందుకే నేను అడుగుతా ఉన్నా, మిత్రులారా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఏం నష్టం జరిగిందో ఒక్కసారి ఓటే. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులను కేసీఆర్ పరామర్శిస్తే తట్టుకోలేక సీఎం రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రివా లేక చెడ్డి గ్యాంగ్ లీడర్వా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు నోటితో తీయగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎంత స్పీడ్గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో పడిపోయిందన్నారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు, కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా. ఏమడిగిండు కేసీఆర్? నువ్వు ఓట్ల ముంగట 500 బోనస్ ఇస్తా అన్నావు. నీ 6 గ్యారంటీల్లో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచి. తెలంగాణ పొలిటికల్ వార్లో చిక్కుకున్నాడు శ్రీరాముడు. అవును, పార్టీలన్నీ శ్రీరామ జపాన్ని పఠిస్తూ ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. దీంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. రాముడు అందరివాడంటూ హస్తం, గులాబీ నేతలు సెటర్లు వేస్తుంటే వారికి ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు కమలనాథులు. దీంతో తెలంగాణలో రాముడి చుట్టూ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు పార్టీ నేతలు. హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీని టార్గెట్ చేస్తూ శ్రీరాముడిని కూడా ఎన్నికల్లోకి దించుతున్నారు పొలిటికల్ లీడర్లు. రాముడు అందరి వాడంటూ జపిస్తున్నారు, గుడులలో భజనలు చేస్తున్నారు. ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎన్నికల ప్రచారంగా వాడుకుంటూ ముందుకు సాగుతుంది కాషాయదళం. మోదీ వల్లే 500 ఏళ్ల నాటి రామ మందిరం కల సాకారమైందని జబ్బలు చర్చుకుంటుంది. అలాంటి మోదీని మరోసారి గెలిపించాలని పిలుపునిస్తున్నారు కమలనాథులు. దీంతో వీరికి కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు. జై శ్రీరామ్ అనడం తప్ప చేసేదేమీ ఉండదని మాజీ మంత్రి కేటీఆర్ సెటర్లు వేశారు. రాముడు అందరివాడు, రాముడితోని మనకేం పంచాయతీ, ఆయన బీజేపీ మనిషేం కాదు, లోకప్రియుడు అన్నారు కేటీఆర్. తన పేరులోనే రాముడు ఉన్నాడని తెలిపిన ఆయన రాముడి పేరుతో రాజకీయం చేస్తూ ఓట్లు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అన్న నినాదంతో ముందుకు వెళ్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోపక్క హనుమాన్ చాలీసా చదివి అందరినీ అబ్బురపరిచారు బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు. జై శ్రీరామ్ అంటారు. ఏమన్నా అంటే గట్టిగా అడిగినామంటూ ఏం చేసినావా? జై శ్రీరామ్ అంటారు. మనకు రామునితో పంచాయతీ లేదు. రామునికి మొక్కుదాం, కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం, అదే నినాదం ఇస్తాం. ముందుకు పోదాం, రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. రామునితో మనకేం పంచాయతీ? ఆయన బీజేపీ పార్టీ కాదు కదా, ఆయన అందరి మనిషి. రాముడు అందరివాడు, నా పేరులో కూడా రాముడు ఉన్నాడు. రాముడు అందరివాడు, రాముడితో మనకు పంచాయతీ లేదు. రాముడేం బీజేపీ మనిషి కాదు, రాముడు అందరివాడు, లోకప్రియుడు. అట్లాంటి రాముడితో మనకు తగాదా లేదు. కానీ రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా వంగవేటి తన్నాలి. ఇక కాంగ్రెస్ నేతలు కూడా అదే రేంజ్ లో కమలనాథులపై సెటారికల్ కామెంట్స్ విసురుతున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా సంగారెడ్డిలోని రామ మందిరంలో భక్తి పారవశ్యంతో శ్రీ సీతారామచంద్రుల వారిని జపిస్తూ భజన కార్యక్రమంలో పరవశించిపోయారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. భక్తులతో కలిసి ఉత్సాహంగా పాటలు పాడారు. అనంతరం రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కమలనాథులపై తనదైన స్టైల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. నరేంద్ర మోదీ ఫోటోతో ఓట్లు అడిగే పరిస్థితిలో బీజేపీ లేదని సెటర్లు వేశారు. ఇంటింటికి అక్షింతలు వచ్చాయా అని అంటున్నారే తప్ప అభివృద్ధి గురించి ఊసేలేదని మండిపడ్డారు. ఇలా మొత్తానికి శ్రీరామచంద్రమూర్తి కూడా తెలంగాణ ఎన్నికల్లో నేతల అజెండా మారిపోయారు. వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రధాన పార్టీ నేతలంతా రామనామ జపం చేస్తున్నారు. మరి కమలనాథులు కలలు కంటున్న అయోధ్య మందిరం బీజేపీకి భారీగా ఓట్లను కురిపిస్తుందా? ఆ లోకప్రియుడు రాములోరి కరుణా కటాక్షం ఎవరిపై ఉంటున్నదని తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంతకంతకు ప్రమాదంలో కూరుకుపోతుందా? నెల రోజుల వ్యవధిలోనే 4-5 అడుగుల మేర కుంగడం దేనికి సంకేతం? అసలు 1,00,000 కోట్ల కాళేశ్వరానికి దుస్థితి ఎందుకు? దీనికి ఎవరు బాధ్యులు? లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్కు మేడగడ్డ రూపంలో బ్రహ్మాస్త్రం దొరికినట్లేనా? వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో కరువును తరిమికొట్టేందుకు కల్పతరువుగా భావించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ రోజు రోజుకు కుంగిపోతుంది. గత అక్టోబర్లో పగుళ్ల విషయం బయటపడినప్పుడు 7వ బ్లాక్లోని 19, 20, 21 పియర్లు వాటి కింద ఉండే ఏప్రన్ అడుగున్నర మేరకు కుంగాయి. తాజాగా ఇప్పుడు అవి 4-5 అడుగుల మేర కుంగినట్లు కనిపిస్తుంది. పియర్లు, బ్యారేజ్ బే ఏరియా, క్రస్ట్ స్పిల్వేలో పగుళ్లు మరింత విస్తృతమవుతున్నాయి. ఫలితంగా బ్యారేజ్ మరింత ప్రమాదం అంచనా నిలిచిందని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం పర్యటించి దెబ్బతిన్న భాగాన్ని అధ్యయనం చేసి వెళ్లిన కొద్ది రోజులకే ఈ 3 పియర్ల వద్ద ఏప్రన్ మరింత కుంగినట్లు కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. దెబ్బతిన్న పియర్లను పరిశీలించేందుకు మేడిగడ్డను సందర్శించిన సిపిఎం బృందానికి పియర్లు మరింత కుంగిపోయిన దృశ్యం స్పష్టంగా కనిపించింది. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బృందం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ బ్యారేజీని పర్యటించిన సందర్భాల్లో పియర్లు ఏప్రిల్ వద్ద అడుగున్నర మాత్రమే కుంగిపోయి ఉంది. మార్చి 7 నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల పరిశీలనల సమయంలోనూ దాదాపుగా అదే తీరుగా కనిపించింది. అయితే నెల రోజుల తర్వాత తాజాగా సోమవారం పరిశీలించినప్పుడు అవి మరింత ఎక్కువగా కుంగినట్లు స్పష్టంగా కనిపించింది. తాజాగా ఏప్రిల్తో పాటు బ్యారేజ్ బే ఏరియాలోనూ పగుళ్లు ఏర్పడుతూ ఉండటం ఇక్కడ గమనించవలసిన విషయం. మరోవైపు మేడిగడ్డ డ్యామేజ్ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ఆరోపణలు, వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టును మొదట రేవంత్ రెడ్డి బృందం పర్యటించగా కొన్ని రోజులకు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ బృందం పర్యటించింది. కేసీఆర్ కుటుంబం అవినీతిలోనే బ్యారేజ్ కుంగిపోయిందని కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తిపోస్తుంటే హస్తం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తుందని, ప్రాజెక్టులో కుంగిన ప్రాంతాన్ని మరమ్మతు చేస్తే సరిపోతుందని కేసీఆర్ అండుకో వాదిస్తుంది. అంతేకాదు ఇటీవల కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తరువాత 10,000 మందితో మేడిగడ్డను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పంటలకు నీళ్లివ్వకుండా ఎలా ఆపుతారో చూద్దామని అన్నారు. పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరోవైపు కేసీఆర్ కుటుంబం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ముడుపులు పొందటం వల్లే ఖరీదైన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారి రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసిందని సిపిఎం నేతలు మండిపడ్డారు. రాజకీయాలు పక్కన పెట్టి కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద తాత్కాలిక ఏర్పాట్లు చేసి సాగునీరు అందించాలన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తన కలల ప్రాజెక్టు కాళేశ్వరం అని గొప్పలు చెప్పుకున్నారని, ఆ ప్రాజెక్టు తక్కువ కాలంలోనే కుంగిపోవడం దారుణమైన విషయమన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టే ముందు అఖిలపక్షం నిపుణులతో కమిటీ వేసి నిర్మాణం చేపట్టవలసి ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు కట్టి 4 దినాలు కాలేదు, ఇంతలోనే కుంగిపోవడం మొదలైంది అంటే ఇది చాలా దారుణమైంది. అత్యంత బాధ్యతారహితంగా ఈ నిర్మాణం జరిగినట్లు లెక్క. నిర్మాణ సంస్థ వైఫల్యమా, అవినీతి వల్ల జరిగిందా, ఏం జరిగిందో తేల్చడం కోసం న్యాయ విచారణ చేసి బాధ్యులను శిక్షించాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ ప్రాజెక్టు ఉంచాలా లేకపోతే పాత ప్రాణహిత చేవెళ్లకు పోవాలా, దాని గురించి మేము ఆలోచిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. బీఆర్ఎస్ నాయకత్వం దీన్ని రిపేర్ చేయాలి అని చెప్పేసి అంటోంది. ఈ వివాదం ఎట్లున్నా కీలకమైన అంశం, తక్షణం రైతులకు నీళ్లు అందాల్సిన అవసరం ఉంది. మొత్తానికి గత ప్రభుత్వం 1,000 కోట్ల ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉండటం, రోజు రోజుకు కుంగిపోవడంతో అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే అసలు ప్రాజెక్టు భవితవ్యం ఏమిటి?
ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే రైతులకు సాగునీరు ఎలా అందిస్తారు అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నాయకత్వం అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వేళ మరో షాక్ తగిలింది. ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు. కేబినెట్తో పాటు పార్టీ పదవులను వదులుకున్నారు. ఇప్పటి వరకు ఆయన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఈ ప్రకటన చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు అవినీతిపై పోరాడాలన్న బలమైన సంకల్పాన్ని చూసి ఆప్లో చేరానన్నారు. కానీ ఈరోజు ఆ పార్టీని అవినీతికి అడ్డాగా మారిపోయిందన్నారు. అందుకే దీనిని వీడాలని నిర్ణయించుకున్నానని రాజ్ కుమార్ వెల్లడించారు. ఆప్లో నాయకత్వ పదవులకు నియామకాల విషయంలో వివక్ష ఉందని ఆరోపించారు. తాను దళితుల కోసం పనిచేయలేనప్పుడు ఆ పార్టీలో ఉండటం వృధా అని వ్యాఖ్యానించారు. ఆయన పటేల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఒక మంత్రి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు ఆప్ను కుదిపేస్తుంది. కేజ్రీవాల్, సీనియర్ నేతలు మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్లు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇటీవలే సంజయ్ బెయిల్పై బయటకు వచ్చారు. మరో కీలక నేత సత్యంజర్ జైన్ కూడా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. मंत्री हूँ, मेरे पास 7 पोर्टफोलियो है, लेकिन आज मैं बहुत व्यथित हूँ, इसलिए आप लोगों को मैं अपना दुख साझा करने आया। मैं राजनीति में जब आया था, जब अरविंद केजरीवाल जी ने कहा था कि राजनीति बदलेगी तो देश बदलेगा, लेकिन आज बड़े अफसोस के साथ कहना पड़ रहा है कि राजनीति तो नहीं बदली, लेकिन राजनेता बदल गए। आम आदमी पार्टी का जन्म ही भ्रष्टाचार के खिलाफ आंदोलन से हुआ था, लेकिन आज ये पार्टी खुद भ्रष्टाचार के दलदल में फंसी। मेरे लिए मंत्री पद पर रहकर इस सरकार में काम करना असहज हो गया है। मैं अब इस पार्टी, इस सरकार और अपने मंत्री पद से इस्तीफा दे रहा हूं, क्योंकि मैं इन भ्रष्ट आचरणों में अपना नाम नहीं जुड़वाना चाहता। मैं नहीं समझता कि हमारे पास शासन करने की कोई नैतिक ताकत बच गई। बाबा साहेब डॉक्टर भीमराव अम्बेडकर ने पे बैक टू सोसाइटी का जीवन मंत्र दिया था, उसी के बजाय తమిళనాడులోని వెల్లూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంకే కాంగ్రెస్లపై తీవ్ర విమర్శలు చేశారు. కచ్చతీవు ద్వీపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చిందని ఆరోపించారు. కచ్చతీవు ద్వీప వివాదంపై కాంగ్రెస్ నేతలు నోరు విప్పరని విమర్శించారు. కచ్చతీవు శ్రీలంకకు ఇచ్చామని తమిళనాడు ప్రజలకు చెప్పరని అన్నారు. కచ్చతీవు ద్వీపం వద్దకు వెళ్లిన వేల మంది జాలర్లు అరెస్ట్ అయ్యారని తెలిపారు. తమిళనాడు జాలర్లను మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తుందని మోడీ చెప్పారు. और डिवाइड, ये पार्टी देश के लोगों को भाषा के नाम पर लड़ाती है, क्षेत्र के नाम पर लड़ाती है, धर्म और जाति के नाम पर लड़ाती है। डीएमके को पता है कि जिस दिन लोग डिवाइड एंड रूल की पॉलिटिक्स समझ गए, ये डीएमके को एक वोट नहीं मिलेगा, एक वोट। इसलिए ये लोग को आपस में लड़ाते हैं। मैंने भी ठान लिया है कि डीएमके की इस दशकों पुरानी ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.